సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు ఇప్పుడే వెళ్ళిపోయినారు దిగ్విజయ్ సింగ్ గారు, పిసిసి అధ్యక్షులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు జయపాల్ రెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు, పెద్దలు హనుమంతరావు గారు, ఇక మిగిలిన వేదిక ఆర్సి కుంతియా గారు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మండలి ఉపనేత సుధాకర్ రెడ్డి గారు, అలాగే మాజీ ఎంపీలు, వేదికను అలంకరించిన పెద్దలకు, మా యువ మిత్రులకు, హైదరాబాద్ నుంచి పరిగి ప్రెస్ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎక్కువసేపు మాట్లాడకుండా పరిగి విషయంకి వస్తే, ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, షబీర్ భాయ్ నాకు ఒక సబ్ స్టేషన్ ఇనాగ్రేషన్కి రమ్మంటే వచ్చిన. ఇక్కడ నుంచి అక్కడ వరకు అందరు చెప్పినారు కరెంట్ విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్తే, అప్పుడే ఒక సబ్ స్టేషన్ కాదు 5 సబ్ స్టేషన్ 33/11తో సహా 132 సబ్ స్టేషన్ కూడా అప్పటికప్పుడే అక్కడనే మంజూరు ఇచ్చి మీకు కరెంటు కొరత లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక ఘనత. అదే దినం ఇంకా ఆయన ఏం లేదు, ఇంకా యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు. ఆయన ఎందుకో నా నోటి నుంచి వచ్చింది, కాబోయే ఎమ్మెల్యే మీ మోహన్ రెడ్డి అయితే, మన రామ్మోహన్ రెడ్డి గారే మీకు శాసనసభ్యుడు అయితేనని చెప్పిన. నేను హైదరాబాద్ పోయే వరకు పోయి ఫోన్లు మొదలైపోయినాయి. పెద్ద నాయకులు, ఇక్కడున్న నాయకులు అందరు కూడా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు, ఏ హోదాలో మీరు చెప్పగలుగుతున్నారు, యూఆర్ నాట్ ఏ పిసిసి ప్రెసిడెంట్, యూఆర్ నాట్ ఏఐసిసి ప్రెసిడెంట్, మీరు ఎలా డిక్లేర్ చేసినారు అని కూడా చెప్పినారు. मैं बोला भाई वो ऊपर वाला अल्लाह वाला बोलने लगा दिया, मैं बोल दिया, अब मैं ये हूं ना वो हूं, अब वो दिल में आया मैं बोल दिया, अब जो करना है कर दो मेरे को, ఏమైనా శిక్షిస్తే శిక్షించండి, ఇక చెప్పినా అయిపోయి. కానీ మళ్ళా మనవాడు ఎమ్మెల్యే అయిపోయింది. ఇవాళ మీ ముందు ఒక కష్టపడే వ్యక్తిగా, ఇక రియల్లీ ఎమ్మెల్యేస్లో ఇంత చాలా గట్టిగా ఒక్కొక్క చిన్న అభివృద్ధి గురించి మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర ఎక్కడ పడితే తిరిగి చేసే వ్యక్తిగా మళ్ళీ ఆయన నియోజకవర్గంలో మరొకసారి వచ్చి మీకు ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పరిగి సోదరులకు, మళ్ళా సోదరిమణులకు, యువకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక డిమానిటేషన్ మీద 8th నవంబర్ ఇస్ ద బ్లాక్ డే ఆఫ్ ది కంట్రీ, నల్ల దినంగా భావించవచ్చు. మోదీ గారు 8th నవంబర్ 8 o'clock వచ్చి ఏమన్నాడంటే, भाइयों और बहनों, मैं आज से 1000 की नोट और 500 की नोट मैं रद्द कर रहा हूं. ये कुछ घंटों के बाद ये नोट नहीं रहेंगी बल्कि कागज रहेंगे అని ఇట్లా కొట్టిండు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఎవరు కొడతారు ఇట్లా తాళీలు? మొగలు అయితే కొట్టారు. చెక్క మీరు చెప్పారు, నేను చెప్పలే. అలాంటి వాళ్ళు కొట్టి నవ్వుకుంటా जापान की పోయినాడు. जापान లో చెప్పినాడు, अब देखो मजा आएगा, अब भारत देश की 125 करोड़ की जनता अभी लाइन में ठहरी हुई है, मैंने अब काला धन वालों को बाजार में लाके खड़ा किया అన్నాడు. ఓడా నల్లధనం ఎవడొచ్చి నిలబడ్డాడు? ఇవ్వడం అదాని వచ్చిండా, అంబానీ వచ్చిండా, లేకుంటే ఎవరైనా పెద్ద కంపెనీ వాడు ఓడా వచ్చిండా? ఒక్కడు నిలబడలే. చనిపోయిన వాళ్ళు 125 మందిలో మొత్తం గరీబోళ్ళు ఉన్నారు. ఆ వ్యక్తులు లైన్లో నిలబడి చనిపోయినారు. ఆయనకి మాత్రం ఏం ఫరక్ పడలే, ఎందుకంటే ఆయనకు సంసారం అంటేనే తెలియకపోయి. పాపం పిల్లలు లేరు. మా యశోదా బహన్తో పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి గాలిలో ఉన్నది. ఇక ఆమెకు ముస్లిం తిరిగా తల్లాఖ్ ఇయ్యలేదు, ఆమెకు సంసారం చేసుకునేందుకు ఇంట్లో తీసుకొచ్చి పెట్టలేదు. పాపం ఆమెకు అమాయకంగా ఎక్కడో పని చేసుకుంటూ బతుకుతుంది. ఎవరు వాళ్ళు ఉన్నప్పుడు, మగోడు ఉన్నప్పుడు ఆమె భార్య ఈ 10 జనపథలో ఉండాలి. ఆయన మన 7th రోజుతో ప్రధానమంత్రి ఇంట్లో ఉండాలి, కానీ ఆమె లేనే లేదు ఆడ. అంటే ఇలాంటి వ్యక్తికి, బాధ్యత లేని వ్యక్తి అబద్ధాలు చెప్పి ప్రధానమంత్రి అయినాడు. ఇవాళ ఎంత నోటు జమ అయినాయి చెప్తలేడు. సరే అది పోయినాయి. ఆయన యొక్క ప్రపంచంలోనే గోల్డ్ మెడల్ ఇప్పుడే మా చెప్పినారు జూటా. ఇక రెండో జూటా మన అది పెద్ద మోదీ అయితే చిన్న మోదీ మన కేసీఆర్ సార్. ఇక కేసీఆర్ సార్ విషయంలో అయితే 180 అబద్ధాలు ఆడిండా. మేనిఫెస్టోలో ఎన్ని పెట్టిండంటే 180 పెట్టి, ఇక చూడు
ఏ హతేలీ మే జన్నత్ అన్నాడు. ఎక్కడ పోతే అక్కడ మాట్లాడడానికి, ఎందుకంటే నమ్మకం లేకుండా నేను వస్తానో రాను, ఏ నామూల్యం పోతుందని ఏది కావాలంటే ఇచ్చేసాయండి. దాంట్లో 10% కూడా పూర్తి కాలేదు. దళిత్కు ముఖ్యమంత్రి అన్నాడు, లేదు. 2 బెడ్రూమ్ అన్నాడు, ఇప్పటి వరకు లేదు. కేవలము 570 ఇల్లు కట్టించిండు ఆయన కాన్స్టిట్యూన్సీలో ఎర్రవల్లిలో. దానికి ఖర్చు అయింది 15 కోట్లు. కానీ దానికి అడ్వర్టైజ్మెంట్ మొత్తం తెలంగాణలో ఎన్ని చేసిండు, 30 కోట్ల రూపాయలు ఆ కేవలం పబ్లిసిటీ మీద ఖర్చు పెట్టిన ఘనత ఎవరికైనా ఉంది అంటే అది కేసీఆర్. అంటే రూపాయి ఖర్చు పెడితే 2 రూపాయి ఇల్లు మీద ఖర్చు అయితే దానికి పబ్లిసిటీకు 2 రూపాయలు ఖర్చు పెట్టిండా. ఇలాంటి మొనగాడు ఉన్నాడు. గోదావరి నీళ్ళు మేము తెచ్చినాం. రాజశేఖర రెడ్డి గారు నేను ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్గా మేము ఫౌండేషన్ పెట్టి 3000 కోట్ల రూపాయలు వస్తే నీళ్ళు దగ్గరికి వచ్చినా కొడుకు తండ్రి ఇట్లా వేసుకుంటే నీళ్ళ జాగి నీళ్ళు తెచ్చినట్టు వేసి పూజలు చేసి పని ఆగా ఎక్కడికెళ్ళి వచ్చింది రవి? ఎవరు తెచ్చారు? మేము కాంగ్రెస్ పార్టీ. నువ్వు నీళ్ళు వేసుకుంటున్నావు పైకి. పబ్లిక్ కూడా అన్నారు, 50 పని ఎక్కడికెళ్ళి తెచ్చిండు. అలాంటి విషయాల్లో ఏం చేయకుండా పబ్లిసిటీ స్టంట్గా, కానీ झूठ चंद दिन चलती, झूठ सच जो है ना वो बहुत लंबा है. सच थोड़ा लेट आता लेकिन सच सच रहता. కాంగ్రెస్ పార్టీ 132 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, దేశానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము అబద్ధాలతో మేము ప్రజల ముందుకు పోము. ఎందుకంటే మాకు నమ్మకం మళ్ళా రేపు వచ్చినప్పుడు మళ్ళా మీకు జవాబుదారీ ఉండాలా. అలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు. हमारे मुस्लिम भाइयों को बोले कि मैं 12% दूंगा, कांग्रेस 4 दे रही है, मैं 12 दूंगा. 12 के 3 साल हो गए, कहां है 12%? మా బంజారా సోదరులకు ఆదివాసులకు 12 అన్నాడు, ఎక్కడున్నాయి 12? एक अटेंडर का पोस्ट भी नहीं दिया उन्होंने. उर्दू को खत्म कर दिया उन्होंने. उर्दू जबान का कंप्यूटर सेंटर बंद हो गए, उर्दू लाइब्रेरी बंद हो गए, कोई तरक्की नहीं है. आज माइनॉरिटी इंजीनियरिंग कॉलेज आपके रंगारेड्डी में जो माइनॉरिटीज के थे, आज 26 इंजीनियरिंग कॉलेज बंद हो गए. 26 ఇంజనీరింగ్ కాలేజీలు మైనారిటీలు బంద్ అయిపోయినాయి. 90,000 సీట్లు ఈసారి ఇంజనీరింగ్ సీట్ భర్తీ కాలేదు. 9,000 సీట్లు అంటే ఏమైతుంది? ఎక్కడ ఉంది మైనారిటీ అభివృద్ధి? అలాంటి విషయాలను చెప్పి ఇక పోతే కేసీఆర్ గారు ఏమంటారంటే ఏ దానికైనా తెలంగాణ అర్హుడు కాదట. నేను కౌన్సిల్లో అడిగిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇరిగేషన్లో పెడితే ఏ ఒక్క పేరు చూస్తే మొత్తం ఆంధ్రలో పేర్లు ఉన్నాయి, మా తెలంగాణ బిడ్డల సంగతి ఏంది అన్న. ఇగో మీరు ఎవరు తెలంగాణకి కాంట్రాక్ట్గా తయారే చేయలేదట, కాబట్టి నేను ఆంధ్రోళ్ళకి ఇచ్చిన అంటాడు. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రెడ్ కార్పెట్ వేస్తా అన్నాడు, ఇండస్ట్రీస్ అట. ఎవరి భూములు నువ్వు పంచుతున్నారా బాబు? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మా తెలంగాణ బిడ్డల భూములు నువ్వు ఎవరికి అంటే వాళ్ళకి పంచుతున్నావు. అప్పుడు తెలంగాణ బిడ్డలకు ఇవ్వవా అంటే వాళ్ళకి అర్హత లేదు, తెలంగాణ వాళ్ళకు ఇండస్ట్రీ పెట్టేంత అర్హత లేదు, కాబట్టి ఇది కూడా బయట వాళ్ళకి ఇచ్చేస్తా అన్నాడు. ఇక లాస్ట్కు చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలు అంటే మన హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్కు కూడా ఓ హీరోయిన్ ఉన్నారట కదా, సమత. విన్నారా పేరు? సమంత. ఆమె చీర అయితే చూడలేదు, కానీ ఎప్పుడు చూసినా టీ షర్టు నెక్కర్ మీద చూసిన ఆమె. కానీ ఆమె అట ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్. అంటే చీరలు కూడా మా తెలంగాణ బిడ్డలకు, మా బిడ్డలకు కట్టరాదట, హ్యాండ్లూమ్ బట్టలు కూడా మాకు తొడగరాదట. అది కూడా నాగార్జునకు కాబోయే కోడలు ఆ సమంత చూపించేయాలట. ఇగో చూడు తండ్రి కొడుకులు తమాషాలు. అందులో కూడా మనం పనికిరాదా? చీర కట్టదారా అంత కూడా రాదా మనకు? ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం చేస్తుంది. సోనియమ్మ కాంగ్రెస్ ఇచ్చింది. అప్పుడు జయపాల్ రెడ్డి అలాంటి కానీ మా ఎంపీలు కానీ వీళ్ళందరూ పోరాడి తెచ్చింది. ఎందుకంటే తెలంగాణ బిడ్డలకు న్యాయం కావాలా, తెలంగాణకు ఉద్యమం రావాలా, ఇండస్ట్రీస్ రావాలా, ఇరిగేషన్ డెవలప్ కావాలా, వ్యవసాయం డెవలప్ కావాలా అని మేము అనుకుంటే ఇప్పుడు కేవలం ఒక కుటుంబం తప్ప ఇంకోటి అభివృద్ధి లేనే లేదు. ఇంకా ఒక సమయం ఎక్కువ తీసుకోకుండా ఒకసారి కాంగ్రెస్ పార్టీ అంటే గట్టే కాంగ్రెస్ పార్టీ. దమ్ము లేదా చాలా జోరుగా, ఎందుకంటే ఎండతో మీరు అలసిపోయారేమో కదా, కొంచెం గట్టిగా సోనియమ్మకి ఎన్ని రావాలా. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.